అధ్యక్ష ఏంటి అధ్యక్ష వీళ్ళు మళ్ళీ అధ్యక్ష ఎంతో ముఖ్యమైనది వీళ్ళకి ఎవరి మీద గౌరవం లేనట్టుంది అధ్యక్ష. సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు నిన్న ఇచ్చినటువంటి స్పీచ్ని కూడా వినటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది. ఈరోజు మళ్ళీ చైర్ దగ్గరికి వచ్చేస్తారేంటి అధ్యక్ష వీళ్ళు? అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజలకు జరిగినటువంటి మంచిని మేము ఎక్కడ ప్రజల ముందుకు తీసుకువెళ్తామా అనేది వీళ్ళకి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ కుర్చీ దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష నాకు అర్థం కావట్లా, వీళ్ళకేమైనా కుర్చీ మీద మరి వ్యామోహం ఏమో అర్థం కావట్లా. మరి బాలకృష్ణ గారు అంటే ఎట్లా అంటున్నారు? ఇది సినిమా కాదు. ఈరోజు వీళ్ళ కుర్చీ మీద వ్యామోహంలా కనపడుతుంది వీళ్ళకి. ప్రజలకు బాబు ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది మీ కుర్చీ, అంతేగాని ఇలా కుర్చీ దగ్గరికి వెళ్తే రాదు బాబు. ఆ విషయం గుర్తుపెట్టుకుని, ఇదే సినిమా కాదు. తొడలు కొడితే కుర్చీల దగ్గరికి రావడానికి కుర్చీ మీద అంత వ్యామోహం ఉంటే ఎలా అధ్యక్ష వీళ్ళకి? ఈ విధంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎట్లాగా? చూసాం అధ్యక్ష. ఆ అన్న ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష. ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చీలు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు? ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప, ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు. అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు. స్పీకర్ గారి మీద గౌరవం లేదు. ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది. ఈరోజు సినిమా చూస్తాం అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలా వీళ్ళింకా మారరు. ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం, ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం. చిన్నపిల్లలాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ చైర్ని కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళకి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష. నిన్న దాంతో ఉన్నటువంటి గవర్నర్ గారు, అటువంటి గవర్నర్ గారి యొక్క స్పీచ్ని, గవర్నర్ గారు చెప్పిన ప్రసంగంగా మాట్లాడుతుంటే కూడా వీళ్ళు విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ఎంత దారుణం అధ్యక్ష వీళ్ళు. అసలు గవర్నర్ గారి మీద గౌరవం లేదు, మీ స్పీకర్ గారి చైర్ మీద గౌరవం లేదు. ఏదో ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు ఆ విజిల్స్ ఏంటి అధ్యక్ష? ఆ పేపర్లు చింపేయటం ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఇది నిజంగా అసెంబ్లీని కూడా కించపరిచే విధంగా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసే ప్రవర్తన. మీ ప్రవర్తన అధ్యక్ష ఇక్కడ గట్టిగా చూస్తే 10 మంది లేరు అధ్యక్ష. మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 10 మంది మిగిలారు. ఈసారి ప్రజల్లోకి వెళ్తే ఆ 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? ఏంటి అధ్యక్ష ఇది? ఈ విజిల్స్ చేయటం ఏంటి? వీరి యొక్క ప్రవర్తన ఏంటి? ఈ విజిల్స్ యొక్క ప్రవర్తన ఏంటి? సాక్షాత్తు గవర్నర్ గారి మీద కూడా ఏమాత్రం మర్యాద లేనటువంటి వ్యక్తులు. బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప, బయటికి వెళ్ళి ఊదుకోండి. ఇది సినిమా కాదు. ఫ్లూట్ చుడో విజిల్స్ ఊతే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేరు. బయటికి వెళ్ళి ఊదండి అన్న. మీరు వెళ్ళండి, రా కదలరా అంటున్నారు బాలకృష్ణ గారు. మీరు వెళ్ళండి. శ్రీ బెంగారం అశోక్, బాలకృష్ణ, భవానీ, శ్రీ వేణుగోపాల్, శ్రీ తిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, శివరాజ్, అధ్యక్ష నేను ఒక మాట ఏం చెప్తానంటే, వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు.
మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు, జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలు తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త అని కూడా చెప్తున్నాం.